కన్న కూతురునే కిడ్నాప్ చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్కి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లా రాజకపల్లికి చెందిన మర్రి రాకేష్ 6 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. ప్రియాంక తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక గర్భవతి కావడంతో ఆ విషయాన్ని తల్లికి చెప్పింది. జగిత్యాల ఆసుపత్రికి పరీక్షల కోసం వెళ్లిన ప్రియాంక, ఆమె తల్లి, అత్త బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. పెగడపల్లి మండలం రాజరాంపల్లి వద్ద తన తండ్రి, బావ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా స్థానికుల సాయంతో తప్పించుకున్నారని ప్రియాంక ఆరోపిస్తున్నారు. తన కుటుంబానికి తండ్రి, తల్లి, బావతో ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగిత్యాల హాస్పిటల్కి మా మమ్మీ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఆమె ఫోన్లు మాట్లాడింది కానీ మాకు అర్థం కాలేదు. మా బావ మా డాడీతో ఫోన్లు మాట్లాడి వాళ్ళు మాకన్నా ముందే ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు అలా వచ్చారు. కానీ మాకు తెలియక మా అమ్మని నమ్మాను. నేను నమ్మి మేము వెలుగటూరు బస్సుకు రావాలనుకున్నప్పుడు ఆ బస్సు మిస్ అయింది మాకు. మేము ధర్మారం బస్సుకు వస్తున్నప్పుడు రాజరాంపల్లిలో దిగి మళ్ళీ ఇక్కడికి రాజకపల్లికి రావాలనుకున్నప్పుడు రాజరాంపల్లిలో దిగి అక్కడ మా మమ్మీ మా అత్తమ్మని వాష్రూమ్ కానీ తీసుకెళ్ళిన తర్వాత నేను అక్కడనే నిల్చొని చూస్తున్నప్పుడు మా బావ మా డాడీ వచ్చి నన్ను కిడ్నాప్ ప్రయత్నం చేశారు. అక్కడున్న స్థానికుల ద్వారా నేను తప్పించుకొని మా అత్తమ్మ నేను కలిసి ఒక చోటుకి వెళ్ళి 100కి డయల్ చేశాము. చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించారు. నాకు, నా కుటుంబానికి, మా అమ్మ, మా డాడీ, మా బావ వలన ప్రాణాపాయం ఉంది కనుక మీరు రక్షించగలరని నా మనం.